వేసి ఇందులో మనం ఈ బ్రెడ్ ముక్కలన్నీ వేసేసుకుందాం. దీన్ని చక్కగా ఈ విధంగా చింతపండు మిశ్రమాన్ని కలిపేసుకుందాం. కలిపేసి ఇప్పుడు ఈ మిరపకాయ బజ్జీల్లో మనం స్టఫింగ్ చేసుకుందాం. ఈ బ్రెడ్ మిశ్రమం చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఉల్లిపాయ, నువ్వులు, పులుపు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. దీన్ని ఇలాగే ఒక చాట్లా తినేయచ్చు. కానీ దీనికి మనం ఈరోజు ఒక పని పెట్టాం. ఈ మిశ్రమాన్ని మిరపకాయల్లో ఈ విధంగా స్టఫింగ్ చేసేసి ప్రెస్ చేసి పెట్టేసుకున్నాం. ఇదే విధంగా మిగతా మిరపకాయలన్నీ ఈ బ్రెడ్ తోటి స్టఫింగ్ చేసేద్దాం. మీరు తింటే ఈ బ్రెడ్ మిశ్రమం చక్కగా టేస్టీగా ఉండాలి. అప్పుడే దీన్ని ఈ విధంగా స్టఫింగ్ చేయండి. ఎందుకంటే అది టేస్టీగా లేదనుకోండి, మన మిరపకాయ బజ్జీలు కొంచెం తక్కువ పడతాయి రుచిలో. అలా కాకుండా ఇందులో వాడేదంతా పర్ఫెక్ట్గా ఈ విధంగా చేసేసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని పిండి తయారు చేసుకొని దాంట్లో వేసుకుందాం. మిరపకాయలన్నీ స్టఫింగ్ అయిపోయాయి. పిండి కూడా కలిపేసుకుందాం. దీంట్లో శనగపిండిలో సోడా మరీ ఎక్కువ వేసామనుకోండి అది బాగా నూనె పీల్చుకుంటుంది. మరీ ఎక్కువ వేయకూడదు. కొంచెం దీంట్లో వాము, దీంట్లో కారం అంతా వేసుకొని ముందుగా చక్కగా రావడం కోసం ఎక్కువ నీళ్లు వేయకూడదు. ముందు దీనికి ఒక పేస్ట్లా తయారయ్యేంత వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మనకి గడ్డలు లేకుండా చక్కగా ఉంటుంది. అయితే చాలామంది దీనికి ఇంత నీళ్లు పడుతుంది కదా అని పోసేసుకుంటే గడ్డల్లా వచ్చేసి పర్ఫెక్ట్గా ఉండదు. ఇప్పుడు చూడండి, ఇలా పేస్ట్లా అయిందనుకోండి, తర్వాత దీంట్లో నీళ్లు కరెక్ట్గా సరిపడా వేసుకుంటే గట్టిగా ముద్దలేం లేకుండా పర్ఫెక్ట్గా సిల్కీగా ఈ పిండి రెడీ అయిపోతుంది. ముందు కొంచెం పేస్ట్లా చేసుకొని తర్వాత దీనికి కావాల్సినంత నీళ్లు పోసి తయారు చేసుకుందాం. ఈ లావు మిరపకాయలు మనం నూనెలో వేసి ఫ్రై చేసుకుందాం. ఇంకా కొంచెం పెద్దగా ఉన్న బాగుండేది. కానీ ఈ విధంగా ఈ మిరపకాయల్ని ఫుల్గా కోట్ చేసేసి వేసి దీన్ని నూనె కొంచెం వేడిగా ఉంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మరి రెండు వైపులా బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. మిరపకాయ బజ్జీలు చూడ్డానికి ఎంతో అందంగా చూడండి. మరి ఒక్కొక్క మిరపకాయ బజ్జీ పెద్దగా భలేగా ఉంటుంది. కొంచెం అంత పిండి ఎక్కువగా పెడితే ఈ మిరపకాయ బజ్జీలు ఇంత లావుగా ఇలా ఉంటాయి. ఒక్కటి తింటే మరి ఇంకోటి తినగలమా? లోపల చక్కటి పల్లీలు, నువ్వులు అన్నీ బ్రెడ్ కూడా వేసి చక్కగా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఈ మిగతా మిరపకాయ బజ్జీల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకుందాం. మనకు నచ్చిన విధంగా మన ఈ మిరపకాయ బజ్జీలు రెడీ. మరి వీటిని వేడిగా వడ్డించేసుకుంటే బాగుంటుంది. కానీ ఈ మిరపకాయ బజ్జీల పైన చాట్ మసాలా కొంచెం పిండిలో కొంచెం తక్కువ ఉప్పు ఉన్నా బాగానే ఉంటుంది. కానీ దాని తర్వాత దాన్ని ఇంకా టేస్టీగా చేసుకోవడం కోసం మనం కొంచెం చాట్ మసాలా జల్లేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక మిరపకాయ బజ్జీని చక్కగా కట్ చేసేసి చూసేద్దామా? ఆహా, చాలా వేడిగా పర్ఫెక్ట్గా ఉంది. కానీ లోపల మనం పెట్టిన ఈ మసాలా ఎంత బాగుందో మరి తినేద్దామా? అద్భుతమైన మిరపకాయ బజ్జీలు రెడీ. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.